బాగుందన్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఘట్టం నుంచి బయటకు పడ్డట్టు అంత రిలీఫ్ ఉందన్న వాళ్ళకి. జగన్ కుట్ర, జగన్ చండాలమైన పరిపాలన ఇవన్నీ తట్టుకోలేకనే వాళ్ళు చంద్రబాబు నాయుడిని మన పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నా సరే ఆంధ్రకి చాలా మంచి జరిగిపోతుందన్న. ఒకప్పుడు క్రితం 5 years మన కేసీఆర్ ఉంటే మా తెలంగాణకి ఎంత మంచి అనిపించిందో ఇప్పుడు ఆంధ్రలో కూడా అట్లాంటి మంచి రోజులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. చాలా చేస్తారు కానీ వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో నెరవేర్చుకుంటుందని మీరు అనుకుంటున్నారు? కాదన్న, ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడే చెప్పాడు ఇప్పుడైతే అన్ని అమలు చేయలేమని చెప్పేసి. ఇంకా సామాన్య వ్యక్తుడిగా నేను కూడా ప్రశ్నించాలనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 years సీఎం, ఆయన 3 years 2 years కాదు, ఆ 5 years సీఎం ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు, గెలవక ముందుకు హామీలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత 2 years తర్వాత చేస్తాము అని చెప్పేసి అని అంటారు. మీరు 3 years సీఎం అనుకోవచ్చా, 2 years సీఎం అనుకోవచ్చా చంద్రబాబు నాయుడిని? ఇప్పుడు మళ్ళీ మీరు అలా చేస్తే మీరు కూడా జగన్ అయిపోతారు కదా, చంద్రబాబు నాయుడు కూడా జగన్ అయిపోతాడు. అప్పుడు డిఫరెన్షియేట్ ఏముండదు. మీకు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మీరు అనలైజ్ చేసుకొని మీరు ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని మీరు బయటకు వచ్చేటట్టు ఉండాలి, ప్రజలకు మంచి చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మీరు అలా చేస్తే మీ మీద కూడా నమ్మకం పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారన్న? ఇంకెవరు లేరు. అంటే వైసీపీ ఇటు ఇదే, కాంగ్రెస్ ఏం లేదు, బీజేపీ కూడా ఏం రాదు. మీ వల్ల అన్యాయంగా పవన్ కళ్యాణ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్ని రైట్స్ లో పవన్ కళ్యాణ్ దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర ఏమేమి రైట్స్ ఉండాలో అవే ఉన్నాయి. మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎలా ఉందంటారు? ఒక డిప్యూటీ సీఎం గా ఏం చేయాలో లేని థాట్స్ కూడా తెచ్చుకొని చిన్న చిన్న గ్రామాలకి పల్లెటూర్లకు వెళ్ళి అరే ఇది చేస్తే బాగుంటదా, వీళ్ళకి ఇది చేస్తే బాగుంటదా, ఒక అన్ననో, ఒక డిప్యూటీ సీఎం లా కాదు, నార్మల్ వాళ్ళ ఇంట్లో అన్ననో తమ్ముడో పోయి కూర్చొని ఉంటే ఎలా మాట్లాడతారో అలా వెళ్ళి మాట్లాడి వాళ్ళ కష్టాలేంటి సుఖాలేంటి ఇవన్నీ తెలుసుకొని పరిశీలించి ఇది చేసేదామమ్మా అని చెప్పేసి. ఇంతకు ముందు మనం ఏ సీఎం అన్నా, ఏ డిప్యూటీ సీఎం అన్నా రోడ్డు మీద పోతుండే ఇట్లా ఉంటుంటే ఇట్లా చేతులు ఉప్పుకుంటా పోతారు కానీ ఎవడైనా కారు ఆపిండా? ఎవడైనా ఆపిండా? ఎవడు ఆపాడు. ఎందుకు ఆపాడు? వాళ్ళకున్న బల్పు అట్లాంటిది. కానీ మన పవన్ కళ్యాణ్ చిన్న పిల్లక నుంచి ముసలి వారికి ఎవరైనా సరే ఎట్లా వాళ్ళ కష్టాలతో నుండరా అని చెప్పేసి ఆయన కారు ఆపి, ఎందుకు రీసెంట్ గా ఒక పంతులు రోడ్ సైడ్ ఆగి ఇట్లా ఆయనకి ఇట్లా పేపర్స్ పెట్టి ఇట్లా పెడుతుంటే ఆయన కారు ఆపి మరి సరే చేసేద్దాం, ఒక 2 days లో చేసేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇది కాదన్న డెవలప్మెంట్, ఇది కాదన్న చేంజ్ అంటే. ఇప్పుడు ఈ మధ్య టీడీపీ వాళ్ళు కొంతమంది డిప్యూటీ సీఎం పోస్ట్ లోకేష్ కి ఇవ్వాలని అంటున్నారు. దాని మీద అసలు మీ అభిప్రాయం? ఒకటన్నా, డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ కి ఇస్తే మాత్రం మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మీ ఏమంటారు, మీ పాలిటిక్స్ ని మీ చేతులతో మీరే చంపేసుకున్నట్టు ఉంటది. ఎందుకనంటే నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నా కొడుకు డిప్యూటీ సీఎం అయితే నేను సీఎం అవుతా అని చెప్పేసి. అనవసరంగా మా పవన్ కళ్యాణ్ లాగావు. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లేశారు. సరే నువ్వు అనుకోవచ్చు, అరే 21 నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తే 15 వచ్చినాయి, 10 వచ్చినాయి, అరే చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని వాళ్ళు వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు 21కి 21 రావడం చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి అంటే ఎవరైనా నవ్వుతారు, అవునా కదా? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు డిప్యూటీ సీఎం లాగా మన పవన్ కళ్యాణ్ ఉండి సీఎం లాగా చంద్రబాబు నాయుడు ఉంటేనే ఆంధ్రకి మంచి రోజులు అన్నా. వీళ్ళు కొట్టుకొని తెచ్చి జగన్ ని హైలైట్ చేస్తే మాత్రం ఇంకా కర్మ కాలినా సరే ఆంధ్ర బాగుపడదు. ఫైనల్ క్వశ్చన్, ఈ కూటమి ఈ 5 ఏళ్ల పాలన ఇట్లనే ఉంటదని మీరు అనుకుంటున్నారా? కూటమి ఎప్పటికి ఇలానే ఉంటదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా 2014 లో కూడా ఉంది, మళ్ళీ తర్వాత బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కంపల్సరీ ఉంటదన్న. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యేలు తిన్నది అడగాక, ఆంధ్రాలో ఎమ్మెల్యే తిన్నది అడగాక మా వాడు వస్తే బాగుంటుండే, మా నాయకుడు కొడుకు డిప్యూటీ సీఎం అయితే బాగుంటుండే అని చెప్పేసి మీకు బాగుంటది, అది మీ టీడీపీకి మీకు బాగుంటది. ఇక్కడ మంచిగా ఉండాల్సింది మీకు కాదు కదా, ఆంధ్ర ప్రభుత్వానికి. వాళ్ళకి మంచిగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇదే నారా లోకేష్ కూడా మంచివాడే అన్న, చెడ్డోడు కాదు, మంచి చేయడం అని చెప్పేసి అనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 5 years లో కూడా మా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకునేది చాలా ఉంది. ఈ 5 years అతని దగ్గర నేర్చుకుంటే, ఈ కూటమి అనేది అలానే ఉంటే, బ్రేక్ కాకుండా ఉంటే, నెక్స్ట్ 5 years సీఎం మాత్రం మా పవన్ కళ్యాణ్ ఇది 100%. నెక్స్ట్ 5 years ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్నా. నువ్వు
అందరు అంటారన్న, లేకి కొడుకులు అంటారు, అరే వాడి వల్ల గెలిచిడు వీడి వల్ల గెలిచిడు అని చెప్పేసి. ఇప్పుడు ఏదో ఛాన్స్ అయితే ఇచ్చిండ్రు, ఇన్ని రోజులు ఎవరు ఇవ్వలే పవన్ కళ్యాణ్ కి ఛాన్స్. దేవుని దయ వల్ల ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ కి, అదే చాలు. ఈ 5 years లో అతను ఏంటంటే నిరూపించుకుంటాడు. ఈ 7 months లో ఎంత చేసిండన్న, చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళి రోడ్లు వేపియడము ఇలాంటివన్నీ చేసిండు. ఇంకా ఊహించుకో ఒక 4 years లో ఎట్లుంటాయని. మొత్తం మారిపోతుంది అన్న ఆంధ్ర మాత్రం. నెక్స్ట్ 5 years సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటది. నా అభిప్రాయం అయితే నెక్స్ట్ 5 years లో సీఎం మాత్రం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బడ్జెట్ లో ఏమొచ్చినా గానీ సెంట్రల్ నుంచి చంద్రబాబు ప్రభావం వల్లనే వస్తున్నాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం లేదంటారా మరి? అది మనకి తెలియదన్న, కానీ ఏది వచ్చినా సరే ఏమొచ్చినా సరే వాళ్ళిద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఆంధ్రని చేంజ్ చేయడానికి చూడాలి. ఎందుకనంటే ఇంతకు ముందు జగన్ పరిపాలన చాలా కుట్రలు నడిచినాయి, వాళ్ళ సొంత రాజకీయాలే నడిచినాయి, అవతలను కూడా కేర్ చేయకుండా. కానీ టీడీపీ అలాంటిది కాదు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు. మొత్తం ఆంధ్రాని చేంజ్ చేస్తారు. ఇంకొకటి డిప్యూటీ సీఎం లాగా తీసేస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వస్తాడు అది అని చెప్పేసి రూమర్స్ ఇట్లా నడుస్తుంది. మేము ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఒక రియల్ హీరో లాగా చూస్తాం. మాకు రియల్ హీరో అయినా సరే రియల్ హీరో లాగా అనిపించాడు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ 7 months లో డిప్యూటీ సీఎం లాగా చేస్తున్నాడో మాకు ఒక రియల్ హీరో. ఒకప్పుడు ఒక ఎన్టీఆర్ ని, సీనియర్ ఎన్టీఆర్ ని, కేసీఆర్ ని చూస్తే ఎలాంటి ఫీల్ వచ్చిందో మాకు ఇప్పుడు డిప్యూటీ సీఎం లా ఉన్నా సరే మాకు సీఎం పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది అన్న. అంతా ఉంది, చాలా మ్యాటర్ ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర. మీ ఆంధ్ర ప్రజలు అతన్ని కాపాడుకొని మేము తెలంగాణలో మేము సీఎం కేసీఆర్ ని ఓడించినట్టు మీరు నెక్స్ట్ టైం ఎలా చేస్తే మాత్రం ఇంకా మీ కర్మ అనుకోవాలి. అది మిమ్మల్ని ఎవ్వడు దేవుడు కూడా రక్షించాడు. పవన్ కళ్యాణ్ వచ్చిండు, పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ తోని చాలా అవుతాయి. పవన్ కళ్యాణ్ సెంట్రల్ ప్రభుత్వం నుంచి నీకు ఏమంటే బడ్జెట్ ఇవ్వకపోయినా సరే తన ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టేంత దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్.